నా పేరు మనీషా అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021లో 154 ర్యాంక్ వచ్చింది. అండ్ ఈ సివిల్ సర్వీసెస్ వెళ్ళాలి అన్న ఇన్స్పిరేషన్ నేను వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే ఇంత పెద్ద డ్రీమ్ అచీవ్ చేయడం ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్. సో మా ఫ్యామిలీతో పాటు ఇంకా కొందరు టీచర్స్, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. సో ఐ వుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో. స్టడీస్ ఎక్కడ చేశారమ్మా? నేను నారాయణ ఐఏఎస్ అకాడమీలో ఇంటర్, డిగ్రీ ప్లస్ సివిల్స్ కోచింగ్ అక్కడే తీసుకున్నాను. తర్వాత లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చొని నేనే ప్రిపేర్ అయ్యాను. మీ అంబిషన్ నెక్స్ట్ ఇంకా? ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఐపీఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇచ్చి ఐఏఎస్ రావాలన్నది నా మెయిన్ అంబిషన్. సో పెద్ద కళలే కనాలన్నది నేను నమ్ముతాను. సో ఐఏఎస్ వచ్చేంత వరకు ఐ ట్రై మై బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మనవరాలు ఇట్లా మాకు ఐఏఎస్ పాప కోరిక మొదటి నుంచి, అది కూడా మాకు నెరవేర్తానే ఆశ అయితే ఉంది. 154 అంటే దాదాపు ఐఏఎస్ రావాలని కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా. మేము రాని పక్షంలో ఐపీఎస్ చేసి కూడా మళ్ళీ ఐఏఎస్ చేయాలంటుంది. ఈమె మొదటి నుండి కూడా ఈమె ఉద్దేశం ఏంటంటే 10 మందికి నేను సేవ చేయాలనే గుణం ఇవ్వడానికి ఖచ్చితంగా ఐఏఎస్ వస్తారని మేము కోరుకుంటున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఆమెకి ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా కేశవరెడ్డి గారి మనవరాలకు చెందడము అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యూపీఎస్సీలో సెలెక్ట్ కావడం అనేది చాలామందికి కోరిక ఉంటుంది, కానీ ఆ కోరికను ఏ విధంగా తీర్చుకోవాలనేది చాలామందికి తెలియక నిరుత్సాహానికి లోనై ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ మన బంగడంది మండలం నందిపల్లె గ్రామంలో ఈరోజు సెలెక్ట్ కాబడిన మనీషా గారు ఒక అంకుటిత దీక్షతో ఒక పద్ధతి ప్రకారము కష్టపడి చివరికి తన అనుకున్న అత్యున్నత లక్ష్యము సాధించింది. ఇది ముఖ్యంగా మా మండలానికి ఈ విధంగా అనిముత్యం లాంటి అమ్మాయి సెలెక్ట్ కావడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇకపోతే ఈ అమ్మాయి ఐఏఎస్ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐఏఎస్ చదివే వాళ్లకు ప్రజలకు సేవ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళ తాతగారు కూడా ప్రజలకు సేవ చేయడంలో నాకు గత 2 దశాబ్దాల నుంచి పరిచయం కాబట్టి నా దగ్గరికి కూడా చాలా అర్జీలు పేదలకు సంబంధించినవి తీసుకొని వచ్చి సార్ వీళ్ళకి సహాయం చేయండి అని అంటున్నాడు. కాబట్టి తప్పనిసరిగా అదే లక్షణాలు అణికిపుణికి తీసుకొని వచ్చి ఉంటుంది మనీషా గారు కూడా. కాబట్టి మనీషా తప్పనిసరిగా ప్రజాసేవలో నిమగ్నమై పూర్తిగా పేద ప్రజల పక్షపాతిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మనీషా గారికి అభినందనలు తెలుపుతూ తమ యొక్క దృష్టిని తప్పనిసరిగా ఐఏఎస్ మీదనే పెట్టి ఐఏఎస్ కూడా సాధిస్తుంది. మరలా మేము ఖచ్చితంగా అభినందనలు కూడా తెలియజేయడానికి నేను వ్యక్తిగతంగా వచ్చి అభినందిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను యూత్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ కూడా వాళ్ళని డిసైడ్ చేసుకునేలా ఒక చాయిస్ అంటూ ఇవ్వాలి. నెక్స్ట్ పేరెంట్స్ కూడా నమ్మాలి. తర్వాత పిల్లలు కూడా వాళ్ళని వాళ్ళు నమ్ముకోవాలి. ప్లస్ మన వాళ్ళు ఏంటంటే ఒక లిమిట్స్ అంటూ పెట్టుకుంటారు. ఇది ఒక్కటే మనం అచీవ్ చేయగలము, దీనికంటే పెద్దది మనం ఎప్పుడు చేయలేము అన్న ఒకటి ఉంటుంది. కాదు, మనం కూడా గొప్ప కళలే కనాలి, చిన్న కళలు కనద్దు ఎప్పుడు కూడా. సో గొప్ప కళలు కన్నప్పుడు మళ్ళీ మనం నమ్మి 100% ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. సో ఇప్పుడున్న జనరేషన్ని లేజీ జనరేషన్ అని, ఎయిమ్లెస్ అని, గోప్లెస్ అని, కాన్ఫిడెంట్ లేని జనరేషన్ అని అంటున్నారు. సో యూత్ అంటేనే వెరీ కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్ అని చెప్పేసి ఉండాల్సిన డెఫినేషన్ని మనం అందరం మళ్ళీ సెటప్ చేయాలి. సో యూత్ అందరూ కూడా వాళ్ళు నమ్మి 100% ఎఫర్ట్స్ వాళ్ళు కూడా పెడితే దే వుడ్ బి ఎన్ అసెట్ ఫర్ ది నేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.